अस्सलामुअलैकुम आदाब। मैं हूं खज़ीर याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। बीजेपी उम्मीदवार के पर्चा नामजदगी पर तनाज़ा। कांग्रेस बीएसपी की शिकायत है कि हल्फनामे में जायदाद की तफसीलात ज़ाहिर नहीं की गई, मुस्तरद करने का किया मुतालबा। स्वयं बाबूराव का नाकाबिल फ़हम रवैया, पार्टी सरगर्मियों से है दूर। इंतखाबात के दौरान जांच पड़ताल, एसपी गौस आलम जिन्होंने गाड़ियों का किया मुआयना। और अब खबरें तफसील से। कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने अहदेदारों से कहा है कि वो इलेक्शन कमीशन के शेड्यूल के मुताबिक बीजेपी उम्मीदवार गडम नागेश के पर्चा नामजदगियों को मुस्तरद कर दें। इन्होंने इलेक्शन रिटर्निंग ऑफिसर से शिकायत करने के बाद कलेक्ट्रेट में मीडिया से बात करते हुए इन ख्यालात का इजहार किया। गडम नागेश पर इल्ज़ाम है कि इन्होंने ख़ानदान के अफराद के असासों के तफसीलात पर्चा नामजदगी में दर्ज नहीं की हैं, वो जगह अधूरी छोड़ दी गई है। इंतखाबी अहदेदारों से जवाब देने और फौरी तौर पर उनके कागजात नामजदगी को मुस्तरद करने का मुतालबा किया। इन्होंने कहा कि हुक्काम को क़वाइद के मुताबिक काम करना चाहिए और किसी सियासी पार्टी की तरफदारी नहीं करनी चाहिए। इन्होंने वाज़ेह किया कि वो ये मामला अपने आला अफसरान के नोटिस में ला चुके हैं और इस अहम मुद्दे पर कानूनी जंग लड़ने के लिए भी तैयार हैं। डिस्ट्रिक्ट इलेक्शन रिटर्निंग ऑफिसर और कलेक्टर से फौरी जवाब देने का भी मुतालबा किया। మేము 4:30కే వెళ్ళి ఇవ్వడం జరిగింది. అప్పుడు మా కంప్లైంట్ తీసుకోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా లేకుండే. చివరికి మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఆందోళన చెందుతున్నాయి. పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలలో నిరసనలు కూడా తెలుపుతున్నారు ప్రజలు ఎక్కడికక్కడ. సో ఇదంతా కూడా ఈ అలజడిని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు పిలిచి ఇన్వర్డ్ సెక్షన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇన్వర్డ్ సెక్షన్లో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. కానీ మాకు ఇంకా కూడా అనుమానాలు ఉన్నాయి. జస్టిస్ అంటే న్యాయం, జస్టిస్ ప్రివెల్, న్యాయం జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా పోరాడుతూనే ఉంటారు. కంప్లైంట్ తీసుకున్నంత మాత్రమే కాదు, దానికి న్యాయం కూడా చేయాలా. ఇది ఖచ్చితంగా కూడా మరొకసారి రిటర్నింగ్ ఆఫీసరు నిరూపించుకోవాలా. ఆయన బీజేపీ పార్టీకి కాపు గాయడం లేదు, బీజేపీ పార్టీకి తొత్తుగా వ్యవహరించడం లేదని ఆయన నిరూపించుకోవాలా. సో ఆయన ఈ శల్య పరీక్షలో ఆయన్ని నిరూపించుకోవాలా. కాంగ్రెస్ పార్టీ మిగతా అభ్యర్థులకు ఆయన న్యాయం చేయాలా. కానీ గొడం నగేష్ గారు చేసినటువంటి మిస్టేక్ మాత్రం అది చాలా భయంకరమైనటువంటి మిస్టేకు. అది ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ జ్యూరిస్డిక్షన్లోనే ఉన్నది, ఆయన న్యాయ పరిధిలోనే ఉన్నది. ఆయన తలుచుకుంటే కనుక ఇప్పటికిప్పుడు గొడం నగేష్ గారిని అనర్హుడిగా ప్రకటించి ఆయన నామినేషన్ని తిరస్కరించేటువంటి అధికారం రిటర్నింగ్ ఆఫీసర్కి ఉన్నా కూడా ఆ అధికారం ఎందుకు వాడట్లేదో, ఆయన ఎవరికి భయపడుతున్నారో ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది ఏదో కుట్ర జరుగుతున్నట్టే ఉంది, ఆయన బీజేపీ పార్టీకి కాపు కాస్తున్నట్టే ఉంది. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే మాకు ఈ అక్నాలెడ్జ్మెంట్ రిసీవ్డ్ కాపీ ఇవ్వడం జరిగింది. రిసీవ్డ్ కాపీ కలెక్టర్ కార్యాలయం నుంచి. ఒకటే అండి, ఫిర్యాదు అక్కడ తెరచిన పుస్తకంలాగా ఆయన గొడం నగేష్ గారు చేసినటువంటి మిస్టేక్స్, బ్లండర్ మిస్టేక్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆయన స్థిర చరాస్తుల్ని, మూవబుల్ ఇమ్మూవబుల్ అసెట్స్ని, ఆయన భార్య ఆయన అసెట్స్ దగ్గర బ్లాంక్ వదిలేయడం జరిగింది. ప్లస్ ఆవిడ భార్య పేరు మీదటువంటి అగ్రికల్చర్ అసెట్స్ని కూడా, అంటే వ్యవసాయ ఆధారిత ఆస్తుల్ని కూడా బ్లాంక్ వదిలేయడం జరిగింది. అక్కడ నిల్లనే రాయాలి లేదా ఆస్తుల విలువైన రాయాలి. నిజంగా చెప్పాలంటే గొడం నగేష్ గారు దొరికిపోయింది ఆయన. కానీ అధికార యంత్రాంగం ఆయనకి సపోర్ట్ చేయడం వల్ల మాత్రమే ఆయన రక్షించబడుతున్నాడు. ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమే. ఎలక్షన్ కమిషన్ కూడా కబ్జాకు గురైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఎలక్షన్ కమిషనే కబ్జాకు గురైతే ఇంకా మేము మా బాధ ఎవరికి చెప్పుకోమంటాండి. సో ఖచ్చితంగా జస్టిస్ షుడ్ ప్రివైల్. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు నామినేషన్ తిరస్కరణకు గురైనటువంటి విషయాన్ని కలెక్టర్ గారు అధికారికంగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రకటించకపోతే కనుక ఖచ్చితంగా దీనిపైన మా హైకమాండ్ కార్యాచరణ నిర్ణయిస్తుంది. దాని ప్రకారంగా ఖచ్చితంగా ప్రజాకోర్టులోనే దీన్ని తేల్చుకుంటాం, ప్రజల దగ్గరికి వెళ్తాం. ఇది మాత్రం ముమ్మాటికి ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఉంటుందనేది మాత్రం తప్పని దీంతో ప్రూవ్ అవుతా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇస్ బయాస్డ్, ఒక సైడ్ తీసుకుంటుంది, ఒక పక్షం వహిస్తున్నది, ఒక పక్షానికే న్యాయం చెప్తున్నది. ఇది ఖచ్చితంగా కూడా మన ప్రాథమిక సూత్రాలకి, ఆదేశిక సూత్రాలకి మాత్రం ఇది ఖచ్చితంగా విరుద్ధమైనటువంటి భావన. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, దిస్ ఇస్ అ డిస్ట్రక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, దిస్ ఇస్ డినైల్ ఆఫ్ ద జస్టిస్. We are always requesting the returning officer
please, justice should prevail. Justice should be given to all the candidates who are contesting. So it should immediately reject the nomination of Godam Nagesh, BJP candidate, immediately. If not, this is definitely election commission is influenced severely by the BJP party. This is not acceptable, and people are going to give the mandate on this. People are going to take a necessary mandate in the upcoming Lok Sabha election. I request all the people of India and Telangana, just reject BJP party, reject Narendra Modi, because they are influencing all the government entities and government organizations. ప్రజలందరికీ విజ్ఞప్తి, బీజేపీని, నరేంద్ర మోడీ గారిని తిరస్కరించండి. ప్రభుత్వ వ్యవస్థల్ని విధ్వంసం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూలదోయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొదట మా కంప్లైంట్ తీసుకోకపోవడంతో మాకు నిజంగా అనుమానాలు ఉన్నాయి. ఇంకా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. అందుకే నేను చెప్తున్నాను, రిటర్నింగ్ ఆఫీసరు వెంటనే ఇప్పుడు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ పిలిపించుకొని ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయో ఒక చిన్న మీకు ఒకటి చెప్పనండి, అది 10వ తరగతి పిల్లగానికి కూడా అర్థమైపోతుంది, అది బ్లాంక్ వదిలేసిందని. ఎలక్షన్ నియమాల ప్రకారం బ్లాంక్ ఏ సెల్ని ఏ కాలంని కూడా వదలకూడదు. సో ఈజ్ డెఫినెట్లీ గొడం నాగేష్ గారు దొరికిపోయారు. సో కలెక్టర్ గారు ఒక నిమిషంలో, రిటర్నింగ్ ఆఫీసర్ ఒక నిమిషంలో నిర్ణయం తీసుకోవచ్చు. ఆయన మరి ఎవరికి భయపడుతున్నారో నాకు తెలియదు. సో మాకైతే మంచి జరగాలి అంటే ఆయన నెసెసరీ యాక్షన్ తీసుకొని మాకు న్యాయం జరగాలని ఆశిస్తూ ఉన్నాం. బట్ చాలామంది మా కార్యకర్తలు అయితే న్యాయం జరుగుతున్నటువంటి ఆశనైతే కనిపించడం లేదని అంటున్నారు. సో కలెక్టర్ గారే, రిటర్నింగ్ ఆఫీసరే నిరూపించుకోవాలి. ఈ రోజు కల్లా ఆయన నామినేషన్ తిరస్కరించినట్టు రావాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ డే వెంటనే గుర్తుల సింబల్ అలొకేషన్ జరుగుతుంది కదండి, గుర్తుల్ని అలొకేట్ చేస్తారు కదా. సో వెంటనే ఆయన ఈరోజు ఇప్పుడు నాకు తెలిసినైతే వచ్చే 2 గంటలలో ఆయన తన నిర్ణయాన్ని వెలువరించాలి. లేదంటే కనుక డెఫినెట్గా ఆయన బయాస్డ్ డెసిషన్స్, ఆయన ఒక పక్షపాతం వహిస్తున్నట్టుగా మేము భావించాల్సి ఉంటుంది. సో మా కాంగ్రెస్ పార్టీ భావించాల్సి ఉంటుంది. మా అధిష్టానం లీగల్ సెల్ ఈరోజు తక్షణమే మేము ఇప్పుడు ఆల్రెడీ లీగల్ సెల్ ఢిల్లీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం వెంటనే మా ఢిల్లీ లీగల్ సెల్, లాయర్లు, అడ్వకేట్లు అందరూ కలిసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని, ప్రధాన ఎన్నికల కమిషన్ని కలవబోతా ఉన్నారు దీనిపైన ఫిర్యాదు చేయడానికి. ఒకవేళ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టినా కూడా మాకు న్యాయం జరగకపోతే కనుక మేము డెఫినెట్గా కోర్టు గుమ్మం తొక్కాల్సిందే. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయబోతా ఉన్నాం. సో ఎలక్షన్ కమిషన్ పక్షపాతం వహిస్తున్నదన్న ఉద్దేశంతో ఇంకా కోర్టులే, హైకోర్టులో రిట్ పిటిషన్, మా హైకమాండ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎనీ మూమెంట్ రావచ్చు. దాన్ని బట్టి మీకు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. బట్ దీన్ని ప్రజా కోర్టులో మాత్రం తేల్చుకుంటాం. దిస్ ఈజ్ నాట్ జస్టిఫికేబుల్. అంటే ఇది న్యాయబద్ధంగా వ్యవహరించింది కాదు. ఇది ఖచ్చితంగా ఒక పక్షపాతబద్ధంగా దుర్బుద్ధితో కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నటువంటి కుట్రతో అధికారులు బీజేపీకి సహకరిస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. న్యాయసమ్మతంగానే మా పోరాటం ఉండబోతుంది. అన్ని న్యాయ పరిధిలో, చట్ట పరిధిలో, ఎలక్షన్ కోడ్ పరిధిలోనే మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అది చెప్తాను, చట్టాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకోవద్దు. న్యాయబద్ధంగా లా అబైడింగ్ సిటిజన్గా, అంటే న్యాయాన్ని, చట్టాన్ని గౌరవించేటువంటి సిటిజన్గా ప్రజలు, పౌరులందరూ కూడా శాంతియుతంగా వాళ్ళ నిరసన తెలియజేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఆందోళనకు లోను కావద్దు. కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటూ ఉంటుంది దీన్ని. బట్ మీ నిరసన, ప్రజాస్వామ్యంలో మీ నిరసన తెలిపే హక్కుని మాత్రం వాడండి, ఉపయోగించండి. ఇలాంటి అక్రమాలు, అన్యాయాలకు పాల్పడుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ మిగతా వాళ్ళకి బుద్ధి చెప్పండి, బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పండి, నరేంద్ర మోడీ గారి సర్కార్ని కూలగొట్టండి అని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. నామినేషన్ పేపర్లలో గోడం నగేష్ గారి 7వ పేజీలో స్థిరాస్తి, చరాస్తి విలువ చూపించలేదు. అదేవిధంగా 8వ పేజీలో భార్యకు సంబంధించిన ఆస్తి విలువ ఏందనేది కూడా ఏది మెన్షన్ చేయకుండా ఖాళీగా వదిలిపెట్టడం జరిగింది. నిబంధన మేరకైతే ఏది కూడా ఎంటీ కాలమ్స్ ఉండద్దు. కానీ ఇందులో 3 ప్లేస్లలో ఖాళీగా ఉన్నది. దానిని మా లాయర్ గారు గుర్తించి దాన్ని అబ్జెక్షన్ చేయడం జరిగింది. కానీ అప్పుడు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు దాన్ని రిజెక్ట్ చేయలేదు. మరి అదేవిధంగా చిన్న పొరపాట్ల వల్ల సూరత్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ రిజెక్ట్ చేయడం జరిగింది. మరియు ఈరోజు ఇక్కడ ఆ విధంగా రిజెక్ట్ చేయకపోవడం వల్ల మా అభ్యర్థులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు 4:30 గంటలకే వెళ్ళి అప్లికేషన్ ఇస్తే ఇన్వాల్వ్ తీసుకోలేదు. ఇప్పుడు మా మిత్రుడు కంది సీనన్న మరియు మా కాంగ్రెస్ పార్టీ వర్గం అందరూ కలిసి ఇక్కడ డిమాండ్ చేయడం వల్ల చివరికి రిటర్నింగ్ ఆఫీసర్ గారు పిలిపించి మా అప్లికేషన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు దాదాపుగా దీనికి సంబంధించి లోపల ఆర్ఓ గారు ఏమన్నారు అంటే మీ యొక్క ఫిర్యాదు తీసుకున్నారా?
తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు? आदिलाबाद रुकन पार्लियामेंट स्वयं बापुरा का रवैया समझ में नहीं आ रहा है। कल तक ये अफवाह चल रही थी कि वो इंतखाबी मैदान में होंगे और बागी उम्मीदवार के तौर पर पर्चा नामजदगी दाखिल करेंगे, लेकिन चूंकि उनकी जानिब से कोई मौक़िफ़ नहीं लिया गया, जिसकी वजह से उनके पैरोकारों को भी शदीद कन्फ्यूज़न का सामना है। जब से बीजेपी ने गडम नागेश को उम्मीदवार बनाया है, वो शदीद जज्बाती दर्द में हैं। उसके बाद से वो पार्टी सरगर्मियों से दूर हैं। मरकज़ी वज़ीर, पार्टी के रियासती सदर किशन रेड्डी, मरकज़ी वज़ीर चंद्रशेखर, कौमी सदर JP नड्डा, सुनील बंसल और दीगर ने स्वयं बापूराव पर जोर दिया कि वो नागेश की हिमायत करें और उन्हें मरकज़ में कोई अच्छा नामजद ओहदा दिया जाएगा। ये अफवाह थी कि वो कांग्रेस में शामिल होंगे, लेकिन उन्होंने पार्टी नहीं छोड़ी। पार्टी कायदीन ने राहत की सांस ली, क्योंकि स्वयं बापूराव जिसने कहा था कि वो बागी उम्मीदवार के तौर पर मुकाबला करेंगे, इन्होंने आखिरी वक्त तक अपना पर्चा नामजदगी दाखिल नहीं किया। दूसरी तरफ इत्तलात हैं कि वो BRS उम्मीदवार आतरम सक्कू की हिमायत कर रहे हैं और इस मुहिम ने हाल ही में ज़ोर पकड़ा है। मजमूई तौर पर स्वयं बापूराव का मौक़िफ़ नाकाबिल तस्खीर है। पार्लियामानी इंतखाबात के पस नज़र ज़िला में शराब, गांजा और रकम वगैरह की गैर क़ानूनी नकल व हरकत को रोकने के मकसद से ज़िला SP आदिलाबाद गौस आलम की निगरानी में मंशियात को मुकम्मल तौर पर ख़त्म करने के मकसद से CRPF जवानों और डॉग स्क्वाड की एक खुसूसी टीम के ज़रिए शहर के रेलवे स्टेशन और ठाकुर होटल के आसपास के इलाक़ों का मुआयना किया गया और आदिलाबाद शहर में आने और शहर से बाहर जाने वाली गाड़ियों और बसों का मुआयना किया गया। इस तरह महाराष्ट्र में इंतखाबात के दौरान तलमड़गू मंडल के लक्ष्मीपुर चेकपोस्ट और मंडावी नंदगुला पीपल गांव पाटा चेक पोस्ट पर चेकिंग की गई। महाराष्ट्र से आदिलाबाद आने वाली गाड़ियों और महाराष्ट्र की तरफ जाने वाली गाड़ियों की मुकम्मल जांच की गई। महाराष्ट्र से आदिलाबाद आने वाली गाड़ियों और महाराष्ट्र की तरफ जाने वाली गाड़ियों की मुकम्मल जांच की गई। अमला 24 घंटे चौकस रहेगा और बताया कि वोटरों को मुतासिर करने वाले पैसे, शराब, गांजा या तहफ़ की इजाज़त नहीं होगी। ये मशवरा दिया कि गाड़ियों के मुआयने के दौरान वीडियोग्राफी ज़रूर कराई जाए। इस मौके पर आदिलाबाद DSP LG1 रेड्डी व दीगर मौजूद थे।
कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस रुकनियत साजी से गूंज रहा है। हल्के के कोने कोने से हर रोज़ लोग कांग्रेस में शामिल हो रहे हैं। हाल ही में जैनत मार्केट कमेटी के साबिक डायरेक्टर शिवा प्रसाद रेड्डी ने अपने पैरोकारों के साथ कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। इसके अलावा BRS अक़लियती ख़वातीन की सदर परवीन सुल्ताना ने भी कांग्रेस से हाथ मिला लिया। कंदी श्रीनिवास रेड्डी ने जैनत मंडल के मुताल्लिक़ा देहात और शहर के मुख्तलिफ वार्डों से कांग्रेस में शामिल होने वालों को पार्टी खंडवा पहनाकर खैर मकदम किया। और इनके साथ साथ वार्ड नंबर 30 के सरोजा, हम वार्ड नंबर 32 से जो नौजवान युद्ध है और हमारे शेख अली साहब, सिराज साहब, जैनत मनगम मेरी కూడా గ్రామ జైనత్ గారిని కూడా సోదరులు జై కాంగ్రెస్ శ్రీనగర్ నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీనగర్ నాయకత్వం వర్ధిల్లాలి, జై కాంగ్రెస్ జై కాంగ్రెస్। तो सब लोग मिलजुल के काम करिए। अगले इलेक्शन में कांग्रेस पार्टी को भारी प्रचंड बहुमत से जिताइएगा। अंदर కూడా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం। రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి सब मिलजुल के काम करके कांग्रेस पार्टी को जिताएंगे। हर वार्ड में, हर बूथ में, हर गांव में, हर क्षेत्र में, पूरा आदिलाबाद विधानसभा क्षेत्र में कांग्रेस पार्टी को हम पूरा मजबूत करेंगे बूथ लेवल से। अगर बूथ जीते हम जरूर CM जीत सकते हैं और प्राइम मिनिस्टर जीत सकते हैं। सो बूथ मजबूत करने में सब लोग हम कामयाब होंगे और अगले इलेक्शन में आत्रम सुगना का हमारा MP कैंडिडेट को जरूर प्रचंड बहुमत से, भारी बहुमत से जिताएंगे। साबिक MP रमेश राठौड़ ने आदिलाबाद MP सीट के लिए आखिरी दम तक कोशिश करने के बावजूद नतीजा नहीं निकला। ऐसा लगता है कि कुछ रोज़ से अफवाह चलाई जा रही थी कि वो एक हफ्ता 10 दिन पहले तक पार्टी छोड़ देंगे। रियासती सदर किशन रेड्डी और मुत्तहिदा ज़िले के 4 MLAs ने उन्हें यकीन दिलाया कि आने वाले दिनों में पार्टी में कोई मुनासिब ओहदा दिया जाएगा। गुज़िश्ता 3 दिनों से MP उम्मीदवार नागेश की जानिब से इंतखाबी मुहिम चलाने वाले रमेश राठौड़ ने भी नामजदगी के दिन रैली में हिस्सा लिया। बाद में वो अकेले आए और अपने हामियों के साथ पर्चा नामजदगी के 2 सेट दाखिल किए, जिससे तनाज़ा खड़ा हो गया। अगले दिन इन्होंने आदिलाबाद के MLA पायल शंकर के साथ उटनूर इलाके में BJP की हिमायत में मुहिम चलाई। इन वाक़यात को देखकर लगता है कि अगर BJP आखिरी लम्हात में अपना उम्मीदवार बदलना चाहती तो इसके लिए साबिक MP रमेश राठौड़ को मैदान में उतरने का मौका दिया जा सकता था।
पार्लियामेंट की इंतखाबी मुहिम ज़ोर पकड़ रही है। उसी के हिस्से के तौर पर नेरड़ीगोंडा मंडल के वडूर गांव में कांग्रेस पार्टी के एमपी उम्मीदवार आदम सुगना हल्के बोध के इंचार्ज आड़े गजेंद्र के हमरा घर घर जाकर इंतखाबी मुहिम में हिस्सा लिया। गांव वालों ने पुरतपाक इस्तकबाल किया, शाल पहनाकर एजाज़ से नवाजा। इस मौके पर खिताब करते हुए सुगना ने कहा कि सिर्फ कांग्रेस पार्टी के पास मुल्क पर हुकूमत करने का आईनी इख्तियार है। इन्होंने उनसे दरख्वास्त की कि वो कांग्रेस पार्टी को वोट दें और उन्हें जितवाएं। रास्ते में मज़दूरों से बात करने वाली सुगना ने कहा कि कांग्रेस पार्टी के इख्तियार में आने के बाद वो मजदूरी में 400 रुपये का इजाफा करेंगे। इन्होंने कहा कि कांग्रेस का मकसद गरीब, पसमानदा और कमज़ोर तबक़ात की तरक्की मकसूद है। आदिलाबाद ज़िले में 2-3 दिनों से जारी बेवक्त बारिश से मौसम ठंडा हो गया, लेकिन इस वक्त जब लोग खुश हैं, सूरज फिर से अपनी शान दिखा रहा है। लोग परेशान हैं। जुमा को सूरज ने फिर अपनी शान दिखाई। सूरज की तपिश के बाइस मुख्तलिफ मकामात का सफ़र करने वाले मुसाफिरों के साथ साथ यौमिया मज़दूरों, मुलाजमीन, छोटे ताजिरों को भी मुश्किलात का सामना करना पड़ा। ज़िला कलेक्टर राजर्षि शाह ने भी महकमा मौसमियात के माहिरीन के साथ एक बयान जारी किया है कि अब से धूप की शिद्दत में इजाफे का इम्कान है और लोग जब तक बिल्कुल बाहर ना निकले, जब तक ज़रूरी काम ना हो, साए में रहने और वाफर मकदार में पानी पीने का मशवरा दिया। बुज़ुर्गों और छोटे बच्चों का ख़ास ख्याल रखने का भी मशवरा दिया।
आदिलाबाद में बीजेपी एमपी उम्मीदवार गडम नागेश की जानिब से दाखिल करदा तमाम पर्चा नामजदगियों में गलतियों का इंकशाफ सामने आया है, जिसके बाद से अपोजिशन जमातों ने एहतजाज शुरू कर दिया है और एमपी उम्मीदवार गडम नागेश की पर्चा नामजदगी को खारिज मुस्तरद करने का मुतालबा करते हुए कलेक्ट्रेट के सामने एहतजाज भी दर्ज करवाया। इस सिलसिले में बीएसपी पार्टी के ज़िम्मेदारान ने भी अपना एहतजाज दर्ज करते हुए गडम नागेश के पर्चे को मुस्तरद करने का पुरजोर मुतालबा किया। నామినేషన్ స్క్రూటినీ అనేది జరగడము జరిగింది। ఇందులో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ యొక్క అఫిడవిట్లో లేవు। ఆ విషయాన్ని మేము ఇక్కడ ఉన్న ఆర్ఓ గారికి వివరించడం అనేది జరిగింది, కానీ ఆర్ఓ గారు దాన్ని పట్టించుకోకుండా ఆ అభ్యర్థిని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా బాధాకరం। ఇది ప్రజాస్వామ్యంలో ఇది బీజేపీ కూని చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఆ అభ్యర్థి ఈ పార్లమెంటు ఆదిలాబాద్ అనేది 01 అని మెన్షన్ చేయాలా, అది కూడా మెన్షన్ చేయలేదు। అదేవిధంగా పేజీ నెంబర్ 6లో ఒక కాలం అనేది కంప్లీట్గా బ్లాంక్ ఉంది, పేజీ నెంబర్ 7లో 2 కాలమ్స్ బ్లాంక్ ఉన్నాయి, అదేవిధంగా మరో పేజీలో ఇంకొక కాలం బ్లాంక్ ఉంది। ఇంత బ్లాంక్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న అధికారులు ఏమి పట్టించుకోకుండా నామినేషన్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా బాధాకరం। కాబట్టి ఈ నామినేషన్ చేసిన అభ్యర్థిని వెంటనే రిజెక్ట్ చేసి ఈ ఎలక్షన్లు జరపాలనేసి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। बीजेपी उम्मीदवार के पर्चा नामजदगी पर तनाज़ा। कांग्रेस बीएसपी की शिकायत है कि हल्फनामे में जायदाद की तफसीलात जाहिर नहीं की गई, मुस्तरद करने का किया मुतालबा। स्वयं बाबूराव का नाकाबिल फ़हम रवैया, पार्टी सरगर्मियों से है दूर। इंतखाबात के दौरान जांच पड़ताल, एसपी गौस आलम जिन्होंने गाड़ियों का किया मुआयना। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।